కౌంటింగ్ అయిపోయినట్టు పలుస్తుంది. అయితే సో ఓవరాల్ గా మనం చూసుకుంటే గనక ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ లో కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యత కనబరుస్తుంది. మనతో పాటు దేవిప్రసాద్ గారు నమస్తే. దేవిప్రసాద్ గారు, పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీకే చాలా ఆధిక్యత కనబరుస్తుంది. మీరు కూడా ఎంప్లాయీస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ స్టిల్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నట్టే మనకు అర్థమవుతుంది. మరి దీని ప్రకారం చూస్తే భరత్ గారు ఇవి చాలా తక్కువ. పోస్టల్ బ్యాలెట్లు అనేటువంటివి ఎన్నికల్లో ఉద్యోగులు ఉపయోగించుకునేది. ఈ ఎన్నికల్లో డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మైనర్. ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ వేసుకునేటువంటి అవకాశం ఉంటది. 80 years పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకున్నారు. అంటే ఎవరైతే పోలింగ్ 8 years పైన వాళ్ళకి ఇవ్వలేదు సార్ ఈసారి మున్సిపల్లో. ఈసారి మున్సిపల్లో 8 years పైన, ఈసారి మున్సిపల్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం 8 years పైన వాళ్ళకి ఇవ్వలేదు. ఇది ప్యూర్లీ ఉద్యోగుల ఓట్లయితే ఎస్, మీరు పిఆర్సీ రాలేదు, డిఏ రాలేదు అంటారు, కానీ స్టిల్ టువర్డ్స్ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని అర్థమవుతుంది ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం. ఇప్పుడు నేనేమంటున్నా భరత్ గారు, ఎన్నికల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరుస్తారు. కాబట్టి మాకేం రాకున్నా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉంటే దానికి మనం ఏం చేస్తాము భరత్ గారు? డెఫినెట్ గా ఇవాళ ఉద్యోగులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కూడా పెద్ద ఎత్తున లంచ్ అవర్స్ లో డెమాన్స్ట్రేషన్స్ జరిగినాయి. మాకు పిఆర్సీ లేదు, డిఏ లేవు, రిటైర్ అయిన ఉద్యోగులకు లేవని బాధపడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ మొర ఆలకించి ఇస్తే మంచిది. లేకపోతే డెఫినెట్ గా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆగ్రహం సమయం సందర్భం వచ్చినప్పుడు చూపిస్తారు. ఇప్పుడేం ప్రభుత్వం మారే ఎన్నికలు కావు ఇవి కేవలం స్థానిక సంస్థల్లో ఉన్న ఎన్నికలు. డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు. వాళ్ళ అభిప్రాయాన్ని మనం చిన్నగా చూడడం కానీ లేకుంటే చెప్పడం కానీ కరెక్ట్. ఒకసారి ములుగు జిల్లాలో ములుగు మున్సిపాలిటీలో 4 కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మొదటి వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు. సో మొత్తం 4 కాంగ్రెస్ అభ్యర్థులు. అక్కడ మంత్రి సీతక్క ములుగులో 4 కాంగ్రెస్ అభ్యర్థులు ఆల్రెడీ గెలిపించుకున్నారు. 7వ వార్డు ఒకటి మాత్రం బీఆర్ఎస్ కు వచ్చింది. సో సీతక్క స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళ్తున్నారు. ధర్మపురికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న వార్డులో 1వ వార్డు, 13వ వార్డు 2 కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. 1వ వార్డులో చాలా బ్రహ్మాండమైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి. దాదాపు 600 ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. 500 ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థికి 626, ధర్మపురి 1వ వార్డులో. బీఆర్ఎస్ అభ్యర్థికి 67, బీజేపీ అభ్యర్థికి 103. సో బీజేపీ అభ్యర్థి మీద దాదాపు 500 ఓట్లతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయ్యూరు వేణుగోపాల్ మొదటి వార్డు, ధర్మపురి మొదటి వార్డులో గెలుపొందారు. 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలుపొందినట్టుగా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ అభ్యర్థికి 386 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థికి 353, బీజేపీ 238. 13వ వార్డులో చీపూర్ శెట్టి రాజేష్ కాంగ్రెస్ అభ్యర్థి 33 ఓట్లతో గెలుపొందారు. సో ఫస్ట్ 13th 2 వార్డులు కూడా మంత్రి అడ్లూరు లక్ష్మణ్, ధర్మపూర్లో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ హవా కనిపిస్తోంది. 15 వార్డ్స్ లో దాదాపు 10 నుంచి 12 కంటే ఎక్కువ వచ్చిన ఆశ్చర్యం లేని విధంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 1, 13 2 వార్డ్స్ కూడా క్లియర్ గా మనకు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తుంది ధర్మపురికి సంబంధించి. ఇక హాలియా మున్సిపాలిటీలో 8 వార్డు ఒకటి మాత్రమే బీఆర్ఎస్, 8వ వార్డు ఒకటి మాత్రమే బీఆర్ఎస్ ముందంజ ఉంది. మిగిలిన 11 వార్డులు కాంగ్రెస్ పార్టీ ముందంజ. ఇక్కడ హాలియా నల్గొండ సంబంధించి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. 11 వార్డుల్లో కూడా జైవీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా తీసుకొస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి కండేల్ రాజు 74 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నర్సాపూర్లో 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి 17 ఓట్ల మెజార్టీ. నర్సాపూర్ 1వ వార్డు నరసమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 52 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సో ఓవరాల్ గా జగిత్యాలలో ఫస్ట్ రిజల్ట్ వస్తుంది. జగిత్యాల అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇంపార్టెంట్, అందరి దృష్టిని ఆకర్షించిన జగిత్యాలలో మొదటి రిజల్ట్ వస్తుంది. 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. 16వ వార్డులో జగిత్యాలలో ఇండిపెండెంట్ల హవా ఉంటుంది అనుకున్నారు. మొత్తం 50 అయితే 30 టికెట్లు సంజయ్ కుమార్
ఆయన తీసుకున్నారు. 20 టికెట్లు జీవన్ రెడ్డి తీసుకున్నారు. కానీ జీవన్ రెడ్డి ఆ 20 టికెట్లు తానిచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కూడా ప్రచారం చేయలేదు. మిగతా 30 చోట్ల ఇండిపెండెంట్లకు జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగిత్యాలలో 16వ వార్డులో తొలి విజయం రాజ్ కుమార్ గెలుపొందారు. వీలుంటే గోపిని లైన్లోకి తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థికి అక్కడ ప్రచారం చేసిన పరిస్థితి. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక చాలా క్లియర్ గా మనకి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి చూస్తుంటే. సో మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల పట్టణంలో ఖాతా తెరిచింది కాంగ్రెస్ పార్టీ. 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుమాల రాజ్ కుమార్ గెలుపొందారు. 7వ వార్డులో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారట. ముందు దేవిప్రసాద్ గారు, ఎస్ దేవిప్రసాద్ గారు, మెదక్ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇప్పటివరకు వచ్చిన నర్సాపూర్ కానీ మిగతా స్థానాల్లో కానీ రామాయంపేట కానీ మీ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఏంటి, ఎటువంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కడెక్కడ మున్సిపాలిటీస్ లో